దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అను పేరుతో వెలువడిన ఈ గ్రంథం పరమాద్భుత దివ్య గ్రంథం. తమ నిగూఢ తత్వసారాన్ని తమ భక్తులకు వెలువరించుట కొరకు అపార కరుణా సింధువులైన శ్రీపాద శ్రీవల్లభులు తమకు తామై మనకు అందించిన వేద ప్రామాణికమైన గ్రంథం ఇది. శ్రీచరణులు పరిపూర్ణ దివ్యానుగ్రహానికి పాత్రులు కాకపోయిననేని కానీ ఈ గ్రంథాన్ని ఈ విధముగా ఎవరూ రాయలేరు. ఇది సత్యం, శివం, సుందరం. 53 అధ్యాయాలున్న ఈ గ్రంథానికి కర్ణాటక దేశస్థుడైన శంకరభట్టు ప్రోక్తే కానీ కర్త మాత్రము కాదు. 14వ శతాబ్దంలో ఆయన ఈ చరితామృతాన్ని సంస్కృత భాషలో రాస్తే ఆ ప్రతి శ్రీపాద శ్రీవల్లభుల మాతామహులైన మల్లాది బాపన్నవనాథులు గారి ఇంటికి చేరి ఆ వంశంలో కొన్ని వందల సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి ఎప్పుడో ఎవరి చేతనో తెలుగులో అనువదించి ఆ ఆంధ్ర అనువాద ప్రతి బాపన్నవదానుల గారి 33వ తరంలో 2001వ సంవత్సరం విజయదశమి పర్వదినాన భీమవరం వాస్తవ్యులు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారిచే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం వారికి అందజేయటం చూస్తే సమకాలికులమైన మనమెంతో అదృష్టవంతులమని అనక తప్పదు. దత్తభక్తులకు శ్రీపాదుల వారి సమగ్ర చరిత్ర లభించలేదన్న కొరత ఈ గ్రంథం ప్రకాశంతో తీరి మనసు తేలికై ఆనందం పరవళ్ళు తొక్కుతుంది. శ్రీపాదుల వారి అనేక బాలలీలలతో పాటు మనం తెలుసుకుని విధిగా అనుసరించవలసిన ధర్మ సూత్రాలు, దత్తతత్వ రహస్యాలు, ఉపాసనా మార్గాలు, శాస్త్ర రహస్యాలు మరెన్నో మనకు ఈ గ్రంథం ద్వారా కరతలామలకమవుతాయి. ఈ గ్రంథం పారాయణం చేత భక్తులకు భుక్తి ముక్తులు లభించటమే కాదు, చివరకు దత్త సాక్షాత్కారం కూడా లభిస్తుంది. అందుకు ఈ గ్రంథంలోని ప్రత్యక్షరంలోనూ అక్షరమైన శ్రీపాదుల దివ్యశక్తి నిక్షిప్తం కావటమే ప్రబల కారణం. ఈ చరిత్రను పారాయణం చేసేవాళ్ళు శ్రీపాద శ్రీవల్లభుల వారు సూక్ష్మ రూపంతో తమ వెంట ఉండి ఎటువంటి దివ్యానుభూతులను ప్రసాదిస్తారో తమకు తామే అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. తమకు తెలియని ఎన్నో రహస్యాలను విప్పి చెప్పి ఈ చరితామృతం మన కళ్ళు జిగేలమనిపిస్తుంది, హృదయాన్ని ఉప్పొంగిస్తుంది, దివ్య స్పందనలు రేకెత్తించి ఆశ్చర్యంలో ముంచి తేలుస్తుంది, ఆనందామృతంలో మనల్ని వలలాడిస్తుంది. దత్తపురాణంలో మనకు కనిపించే సుశీల విష్ణుదత్తులే శ్రీపాదుల వారి జననీ జనకులైన సుమతి అప్పలరాజులు. అప్పలరాజులు వారి పూర్తి పేరు గండికోటి అప్పల లక్ష్మీ నరసింహ రాజశర్మ. వారికి ఈ జన్మలో కూడా దత్తవాసన పోలేదు. తరతరాల నుంచి వారి ఇంటిలో ఉంటున్న కాలాగ్ని శమన దత్తాత్రేయుణ్ణి ఆయన అర్చిస్తూ ఉండేవారు. గురుచరిత్రనందు అంధుడిగా చెప్పబడిన శ్రీపాదుల వారి పెద్దన్న పేరు శ్రీధర రాజశర్మ. కుంటివాడిగా చెప్పబడిన శ్రీపాదుల వారి చిన్నన్న పేరు రామరాజశర్మ. అప్పలరాజు దంపతులకు శ్రీపాదుల వారి తర్వాత శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అనే 3 ఆడపిల్లలు కూడా కలిగారని ఈ చరిత్ర వెల్లడిస్తున్నది. గత జన్మలోని పాపములన్నీ క్షీణించిన కానీ శ్రీ దత్తప్రభువు దర్శనం కాదు. శ్రీ దత్తప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానంగా మారవచ్చును. ఆ మహాసంకల్ప స్వరూపమే దత్తాత్రేయుల వారు. వారే శ్రీపాద శ్రీవల్లభులు. వారి కరుణ పొందుటకు ముందు మనలోని అహంకారం నశింపవలెను. అప్పుడే వారి శక్తి, వారి అనుగ్రహం, వారి యథార్థ స్థితి మనకు అవగతమగును.
ఈ సమస్త సృష్టికి మూలమైన తత్వము ఆయనే. 33 కోట్ల దేవతలు, సమస్త జీవులు, అనేక కోట్ల బ్రహ్మాండములు ఆయన యందే ఉన్నవి. ఆ సర్వస్వము ఆయన వల్లనే చైతన్యవంతులై, ఆయన అంశల వల్లనే వివిధములైన శక్తులు కలిగి ఉండును. నదులన్నింటికీ సాగరమే గతి. అట్లే ఏ దేవతను ఆరాధించినను ఆ ఆరాధన ఆయనకే చేరును. ఆయనను ఆరాధించిన ఎడల సమస్త దేవతలను ఆరాధించిన ఫలము కలుగును. కోటానుకోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించియుండు దాన్ని నతిక్రమించి ఉన్న ఏకైక తేజో మహారాశి దత్తుడు. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే ఈ కలియుగమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. గోకులమునందలి అంటే గోలోకమునందలి పరబ్రహ్మము, పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముగానే ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీపాద శ్రీవల్లభులు. ఆయనే రాధ. శ్రీపాద శ్రీవల్లభులు దిక్కులే వస్త్రములుగా కలిగినవారు. అన్ని దిక్కుల యొక్క అనంతతత్వం వరకు వారు వ్యాపించి ఉన్నారు. కావుననే వారిని దిగంబరులుగా చెప్పుదురు. శ్రీ దత్త దిగంబరులే శ్రీపాద శ్రీవల్లభ దిగంబరులు. శ్రీచరణుల స్థూల సూక్ష్మ కారణ శరీరముల నుండి వేల కొలది కిరణములు కళలు వెలువడుచుండును. కొన్ని కిరణములు ఆయన అంశావతారములుగా వచ్చును. వాటికి నిర్దేశింపబడిన కర్తవ్యములు నెరవేర్చిన పిదప ఆయా అంశాలు వారి మూలస్థానమైన శ్రీపాదుల చైతన్యములో మరల లీనమై పోవుచుండును. ఇత్యాది సూక్తులు ఈ గ్రంథంలో కుప్పలై దత్తతత్వ వ్యాఖ్యానాలుగా విలసిల్లుతూ గ్రంథములోని దివ్యత్వాన్ని ఉద్దేశింపజేస్తున్నాయి. ప్రతి వ్యక్తి ఆ సూక్తి సుధలను దోసిళ్లతో పట్టి తనివి తీరా త్రాగి తాపత్రయావిధురలై నవచైతన్య ప్రదీప్తులై వెలుగొందవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దత్తతత్వానికి సూక్ష్మదర్శినిగా శ్రీపాదుల దివ్యలీలామృత వాహినిగా ఈ గ్రంథం వెలియటమే కాక గురుచరిత్రకు భాష్య గ్రంథంగా కూడా ఉండటం ఒక విశేషం. గురుచరిత్ర స్పృశించిన ఎన్నో రహస్యాల గుట్టు ఈ చరిత్ర బహిర్గతం చేస్తున్నది. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి కాలంలో జరిగిన సంఘటనలకు శ్రీపాదుల వారి కాలంలోనే బీజావాపనం జరిగింది. ఇక్కడి వ్యక్తులే అక్కడ మరో జన్మ ఎత్తారు. కార్యకారణ సిద్ధాంత ప్రకారం చేసిన ఈ విశ్లేషణ ఈ గ్రంథంలోని ఇతివృత్తాంతాన్ని మెరుగులు దిద్దుతున్నది. ఖగోళ వర్గక దత్తావతారుల వర్గన, కర్మఫల మీమాంస, శివపూజ రహస్యం, అర్ధనారీతత్వ వివరణ, అర్ధనారీశ్వర తత్వ వివరణ, రుద్రాక్ష మహత్యం, దశ మహావిద్యల వివరణ, స్వర్ణపీఠికాపుర వర్ణన, బగలాముఖి ఆరాధన విధము మొదలైన ఈ గ్రంథంలోని విషయాలను మనం బాగా చదివి వంట పట్టుకోవాల్సిన అగత్యం ఎంతైనా ఉన్నది. ఈ గ్రంథం మామూలు చరిత్రల వంటి చరిత్ర కాదు. కథాంశం విధాన చాతుర్యంలో కొత్త పుంతలు తొక్కుతుంది. పాఠకుల్లో పఠనాసక్తిని ప్రబలతరం చేసేటట్లు ఈ గ్రంథంలో ఆశాంతం ఉత్కంఠం రేకెత్తిస్తూ కథ ముందుకు సాగుతుంది. అద్భుత సన్నివేశాలు అడుగడుగున పాఠకులను అలరిస్తూ పరవశత్వంలో పాటు పరాభక్తిని కలిగిస్తూ దత్తోపాసనకు అతన్ని సమాయత్తం చేసేటట్లు ఉండటం మనం గమనిస్తాం. ఈ గ్రంథం ప్రారంభమే చాలా చమత్కారంగా కనిపిస్తున్నది. గ్రంథ రచయిత అయిన శంకరభట్టు శ్రీకృష్ణ దర్శనార్థం ఉడిపి క్షేత్రానికి వెళితే ఆ స్వామి ఆయనకు దర్శనమిచ్చి కన్యకా పరమేశ్వరి దర్శనార్థం కన్యాకుమారి పోవలసిందని ఆజ్ఞాపించాడు. ఆ స్వామి చెప్పినట్లే ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ పరమేశ్వరి ఆయన్ను చూచి, నీ పవిత్ర భక్తికి సంతోషించాను.
నీవు కురువపురానికి అంటే కురుగడ్డకు పోయి శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించి జన్మ సార్థకం చేసుకో. ఆ స్వామి దర్శనం మాత్రం చేతనే నీ మనస్సుకు ఆత్మకు సర్వేంద్రియాలకు అనిర్వచనీయమైన అనుభవం కలుగుతుంది అని చెప్పింది. ఆ దేవి ఆదేశానుసారం బయలుదేరిపోతుంటే దారిలో వ్యాఘ్రేశ్వరుడు, సిద్ధయోగీంద్రుడు, వల్లభదాసు, పళనిస్వామి, తిరుమలదాసు, సుబ్బయ్య శ్రేష్ఠి, ఆనంద శర్మ, దత్తానంద స్వామి, బంగారప్ప, శ్రీమన్నారాయణ, రవివాసు, నామానందులు తారసిల్లి శ్రీపాదుల వారి దివ్యలీలను వర్ణించి చెప్పారు. ఆ తర్వాత ఆయన కురువపురం చేరాడు. అక్కడ ఆయన స్వామివారిని కల్లారా చూచాడు. శ్రీపాదుల లీలలు ఇతరులు చెప్పగా విన్నవి, తాను కల్లారా చూసినవి అన్నీ రమణీయంగా అక్షరబద్ధం చేశాడు. ఆయన చేశాడనడం కన్నా శ్రీపాద శ్రీవల్లభుల వారే ఆయన్ని తన దగ్గరికి బలవంతంగా రప్పించుకుని తమ చరిత్రను తామే ఆయన్ను ఒక ఉపకరణంగా చేసుకుని వ్రాయించారనటమే సమంజసంగా ఉంటుంది. అది ముమ్మాటికి యథార్థం కూడాను. కాకపోతే తన దర్శనం కోసం వచ్చిన శంకరభట్టుకు ఆయన మనోరథమేదో తనకు తెలుసు కదా. ఆయనే రథసిద్ధి కలిగించి పంపించక కన్యకా పరమేశ్వరి దగ్గరకు పంపించటం ఏమిటి? ఆ దేవి కూడా ఆయన్ను కురువపురం పోయి శ్రీపాద శ్రీవల్లభులను దర్శిస్తే ఆత్మానందం కలుగుతుందని చెప్పి అక్కడకు పంపించటం ఏమిటి? అసలు శంకరభట్టు ఏ కోరికతో ఉడిపిపోయినది కన్యకా పరమేశ్వరి మాటల్లోనే మనకు తెలుస్తుంది. శంకరభట్టుకు కావలసింది ఆత్మానందం, అంటే ఆత్మజ్ఞానం. దేవతా స్వరూపాలని సకల మనోరాధాలు ప్రసాదిస్తుంటాయే కానీ ఆత్మానందం ప్రసాదించడానికి మాత్రం సామర్థ్యం కలిగి ఉండవు. ఆత్మజ్ఞానం వల్ల కైవల్యం అంటే ముక్తి లభిస్తుంది. జ్ఞానదేవతు కైవల్యం అని కదా శృతి చెబుతున్నది. ఆత్మజ్ఞానం కావాలంటే అది బ్రహ్మనిష్ఠుడై గురువు వల్లనే కానీ మరెవరి వలన లభించదు. కనుకనే దత్తాత్రేయుల వారు ఆది గురువుగా అవతరించారు. వీరిలో గురుదేవతా తత్వాలు రెండూ ఉన్నవి. వారి ఉపాసన యోగానుభవాన్ని ప్రసాదిస్తుందని ఉపనిషత్తు చెబుతున్నది. దత్తాత్రేయుల వారే శ్రీపాద శ్రీవల్లభులు. ఆయనే ఈ కలియుగంలో ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభులుగా పిఠాపురంలో అవతరించారు. శ్రీపాదులు అనటంలో యోగశ్రీ స్థానమైనవాడు అని అర్థం. మోక్షలక్ష్మికి ఆధారమైనవాడని మరొక అర్థం. శ్రీవల్లభులు అన్నప్పుడు కూడా శ్రీకి యోగలక్ష్మి, మోక్షలక్ష్మి అను అర్థాలనే చేసుకోవలసి ఉంటుంది. కనుక తన భక్తుడైన శంకరభట్టుకు కన్యాకుమారిని పంపించి ఆ దేవి ఆశీస్సులతో శక్తివంతుడయ్యేటట్లు అనుగ్రహించి అప్పుడు కురువపురం పంపించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏదైనా కార్యం సాధించాలనుకున్నప్పుడు శక్తి చాలా అవసరం. శక్తి లేని జ్ఞానం, జ్ఞానం లేని శక్తి ఎందుకు కొరగాదు. ఇట్లా జ్ఞానాన్ని, శక్తిని రెండింటినీ పొందేటట్లు చేసి శంకరభట్టు స్వయంగా తాను విన్నవి కన్నవి అయిన శ్రీపాదుల లీలలను గ్రంథస్థం చేయటానికి సంకల్పించినట్లు తోస్తుంది. దత్తాత్రేయ భేదరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ గ్రంథం ప్రారంభంలోనే ముముక్షువులు ఆత్మజ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. ఈ జ్ఞానం కలిగినప్పుడు నామరూపాత్మకమైన సర్వదేవతలు దత్తస్వరూపమన్న ఎరుక కలుగుతుంది. ఆ దత్తుడే తానన్న పరమభావం కూడా స్వానుభవంలోకి వచ్చి ఏకైక భావాన్ని అంటే అద్వైతాన్ని పొంది బ్రహ్మానంద రసంలో సాధకుడు వాళ్లాడుతుంటాడని, ఉపాసనా మార్గాలన్నీ చివరికి సంగమించే స్థానం దత్తుడేనని,
ఆ స్థానాన్ని తన భక్తులకు దత్తం చేసేవాడు. భక్తులకు దత్తమయ్యేవాడు కనుకనే ఆ పరబ్రహ్మకు దత్తుడని తన భక్తులందరి త్రిగుణాతీత స్థితిని కలిగించి ఆత్రులుగా మార్చి కైవల్యం ప్రసాదిస్తుంటాడు. కనుక ఆత్రేయుడని జన వ్యవహారంలో పేర్లు కలిగినవే కానీ నామరూపరహితమై కేవలం సచ్చిదానంద రూపం దత్తుడని, ఆయనే శ్రీపాద శ్రీవల్లభులని ఈ గ్రంథం దత్తతత్వ రహస్యాన్ని వెల్లడిస్తున్నది. ఈ తత్వ వివరాలు నాచే రచించబడిన శ్రీ దత్తాత్రేయ స్వరూపము చూడగలరు. 3 సంవత్సరాల కాలం శంకరభట్టు శ్రీపాదుల వారి సన్నిధిలో ఉండే ప్రతిరోజు అర్ధరాత్రి ఆ స్వామివారి తేజోమయ దర్శనాన్ని పొందుతుండేవాడు. ఆ గురుదేవుల సాన్నిధ్యం ఆయన సగుణారాధనను నిర్గుణంలోనికి మార్చి దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తూ సచ్చిదానంద స్థితి కలిగించిందన్నమాట. అంటే ఆయన్ను అవధూతగా మార్చిందన్నమాటే. ఆయన తన యోగానుభూతులను ప్రత్యేకించి ఒక పుస్తకంగా వ్రాస్తే దాన్ని హిమాలయాల్లో ఉండే యోగి ఒకరు తీసుకుని వెళ్ళటం జరిగింది. అది జరగటం కూడా శ్రీపాదుల వారి సంకల్పమే. ఆ గ్రంథం కూడా మనకు లభించి ఉంటే మరింత ఆనందం మనం పొంది ఉండేవాళ్ళమేమో. కానీ ఆ అదృష్టానికి మనం నోచుకోలేదు. లభించిన ఈ దివ్య గ్రంథంతోనే మనం మన పరమార్థాన్ని చేజిక్కించుకోవచ్చని స్వామివారు అభిప్రాయంగా మనకు వ్యక్తమవుతుంది. కల్పవృక్ష సదృశ్యమైన ఈ గ్రంథ పారాయణం సమస్త పురాణార్థాలను ప్రసాదించగలగదనడంలో సందేహం లేదు. ఇటువంటి దివ్య గ్రంథం మహోదయం ఈనాడు జరిగింది. దత్తరోచిస్సులు దిగంత సంక్రాంతమై జనుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి విశ్వజనతా హృదయంలో శాంతి సామరస్యాలు నింపి విశ్వ కళ్యాణం కావిస్తుంది. దత్తపు పూర్ణానుగ్రహ సుధాధారలు వర్షించి నవ వికాసానికి నాంది పలుకుతుందని మనం సంభావించి నిర్భయంగా గుండెలపై చేయి వేసుకుని మనుగడ సాగించవచ్చు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే దివ్య గ్రంథాన్ని తెలుగునాటు గల దత్తభక్తులకు అందజేస్తున్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం వారికి ఆ మహాసంస్థాన సంస్థాపక పీఠాధిపతులు సమర్థ సద్గురు శ్రీ 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 సజ్జనగడ రామస్వామి మహోదయులకు ఈ గ్రంథాన్ని అందుకుంటున్న మీకు భక్తిపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను. కామధేను సదృశ్యమైన ఈ గ్రంథంలో చివరలో 51వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా అపారమైనది మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పఠనం ఎంతగానో తోడ్పడగలదు. ఈ గ్రంథ పారాయణం చేసే వాళ్లకు ఇహపర సాధనములు సమకూరును. ఇందలి ప్రతి అక్షరము వేదవాక్కులతో సమానమని ఎరుగుము. ఇది అక్షర సత్యమైన గ్రంథము అని శ్రీపాదుల వారు స్వయముగా శంకరభట్టుతో చెప్పిన మాటలు మనం ఎన్నటికీ మర్చిపోరాదు. మన ఎదుట పెన్నిది ఉన్నప్పుడు దాన్ని ఉపేక్షించటం వివేకం అనిపించుకోదు. శ్రీపాద స్వరూపమైన ఈ గ్రంథాన్ని శ్రీపాదుల జయంతి పర్వదినాన ఆశ్వీయుజ బహుళ ద్వాదశి పుణ్యదినాన పారాయణం చేసిన ఆ పారాయణాన్ని విన్న శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ అనుగ్రహం విశేషంగా లభిస్తుందనటంలో సందేహం లేదు. దత్త భక్తులకిది మనోభీష్టాలను సిద్ధింపచేస్తుందని, వాళ్ళ హృదయాల్లో జ్ఞానరోచిస్సులు విరజిమ్మి జీవనముక్తికి తలుపులు తెరుస్తుందని, విశ్వకళ్యాణ కారకమైందని దత్త సమారాధకుల ఎల్లరకు
ధరణీయమవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.